Welcome to Amar Maths. So today video topic lo I am going to explain a quadratic equation. Quadratic equation. Quadratic equation, intermediate quadratic equation. Basic terms of all topics in a quadratic equation. ఈ quadratic equation లో మనకి ఫర్దర్గా ఇంటర్మీడియట్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు, ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామ్స్లో అవ్వచ్చు, చాలా ఉపయోగపడుతుంది ఈ క్లాస్ విన్నారంటే మాత్రం. సో లెట్స్ వి స్టార్ట్ ద క్లాస్. మనకు ఆల్రెడీ 10th క్లాస్లో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మనకు బాగా తెలుసు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం, సో వీ కెన్ సెట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాము. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ జనరల్ ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx plus c, this is a quadratic expression. So if you make equals to 0, it is a quadratic equation. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎన్ని రూట్స్ ఉంటాయప్ప అంటే 2 రూట్స్ ఉంటాయి. రూట్స్ అంటే ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. రూట్స్ ఆర్ 2 రూట్స్, డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ని మనం ఏమంటామంటే ఆల్ఫా అండ్ బీటా అంటాం. సో దీస్ 2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని వేరియబుల్స్ అనమాట. ఆల్ఫా బీటా అనేటివి మనకి వేరియబుల్స్. మనం వేరియబుల్స్ మామూలుగా ఏబిసిడీలో తీసుకుంటాము, ఇక్కడ ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్లో తీసుకుంటాం. బికాజ్ ఆఫ్ మనకి ఆల్రెడీ కోఎఫిషియన్స్ కొన్ని ఎక్స్వైలో వస్తూ ఉంటుంది వేరియబుల్, మళ్ళీ మనము ఎక్స్వైలో తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతామని వీఆర్ టేకింగ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2 రూట్స్ ఉంటాయి. సో ఆ వేరియేషన్ కోసమే మనం డిఫరెంట్ వేరియబుల్స్ ఫ్రమ్ గ్రీక్ లెటర్స్ నుంచి తీసుకుంటాము. సో ఎగ్జాంపుల్కి ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నామంటే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది సెకండ్ డిగ్రీ 1 కాబట్టి మనకి అదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రూట్స్ కనుక్కునేదానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. రూట్స్ కనుక్కునేదానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో వన్ మెథడ్ ఈజ్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. Factorization method. One more formula method. Factorization method and formula method. Both are in 10th class syllabus. 2 10th class syllabusలో ఉన్నాయి. కానీ మనం ఇంటర్మీడియట్కి వచ్చేతలకే ఎంత ఫాస్ట్గా మనకు రూట్స్ కనుక్కుంటామన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అబ్జర్వ్ చేసుకున్నామంటే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు సో స్ప్లిట్ ద సెకండ్ టర్మ్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ 6, ఆ లాస్ట్ టర్మ్ ఉంటుంది చూడండి, కాన్స్టెంట్ టర్మ్, ఆ టర్మ్ ఒక ఈ ఫ్యాక్టర్స్తో మనం దీన్ని స్ప్లిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6కి మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 6 ఫ్యాక్టర్స్. 6కి 1 2 3 6 ఈ నంబర్స్ మధ్య స్ప్లిట్ చేసుకుంటాం. అంటే 2 numbers డిఫరెన్స్ కానీ అడిషన్ కానీ వి వాంట్ 1 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers is 6. ఇది ఏది పాసిబుల్ అంటే దిస్ 2 ఓన్లీ పాసిబుల్. రెండింటి మధ్య డిఫరెన్స్ 1 వస్తుంది, దాంతోపాటు మల్టిప్లై చేస్తే 2 3 6 వస్తుంది. టేక్ దిస్ 2 numbers హియర్. ఆ 2 numbers ఇక్కడ తీసుకుంటాం. ఒకటి 3x, ఇంకొకటి 2x. హియర్ వి రిజల్ట్ ఇస్ ద నెగిటివ్. సో కీప్ ఏ -1 ఫర్ ద బిగ్గర్ వన్. బిగ్గర్ వన్కి నెగిటివ్ పెట్టి చిన్న వన్కి పాజిటివ్ పెట్టుకుంటాం. సో నౌ యూ సింప్లిఫై దిస్ వన్, వీ గెట్ ద సేమ్ థింగ్. అక్కడ ఏ టర్మ్ ఉందో అది డిస్టర్బ్ అవ్వకుండా మనకు వచ్చేస్తుంది. -3x ప్లస్ 2x వాల్యూ -6 వాల్యూ. సో రిమైనింగ్ 2 టర్మ్స్ అట్లే ఉంచుకొని ఫ్యాక్టరైజ్ చేస్తాం. -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇన్ ఏ ఫస్ట్ 2 టర్మ్స్ టేక్ ఏ కామన్ x -3 వి గెట్. సో సెకండ్ 2 టర్మ్స్లో 2 కామన్ తీసుకున్నామంటే x -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. Here in first term x minus 3 is common, and second term also we have a x minus 3 common. Take both common x minus 3, remaining x plus 2 is equals to 0. So these 2 are the factors of a algebraic expression. Suppose this expression form lo undanukonte దీన్ని ఫ్యాక్టర్స్ అంటాం. సో x square minus x minus 6 is the algebraic expression. X minus 3 and x plus 2 are the factors. So this is the equation. We get the roots అంటే జీరోస్ వస్తాయి మనకు నంబర్స్. x minus 3 is equals to 0 ఒకటి, x plus 2 is equals to 0 ఒకటి, x is equals to 3 ఒకటి, x is equals to -2 ఒకటి. సో ఇవే 2 జీరోస్. ఇందులో 2 జీరోస్ అంటే ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాము, ఇంకొక దాన్ని బీటా అనుకుంటాము. వన్ ఈజ్ ద ఆల్ఫా, అనదర్ వన్ ఈజ్ ద బీటా. సో go for the another method, that is the formula method. So what is that formula means? X value is equals to -b
plus or minus root of b square minus 4ac by 2a. This is the formula. Compare the given quadratic equation in general form, that is ax square plus bx plus c is equals to 0, and take abc terms and substitute in given formula. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినామంటే సేమ్ రూట్సే వస్తాయి. ఈ రెండు డిఫరెంట్ మెథడ్స్, బట్ ప్రాసెస్ ఈజ్ ఫైండింగ్ టు ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూద్దాం ఇక్కడ బి అంటే, సో బి హ్యావ్ -1, ఇక్కడ బి ప్లేస్లో మనకి -1 ఉంది, మైనస్ ఫార్ములాలో మైనస్, బి వాల్యూ ఈజ్ -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మీన్స్ -1 స్క్వేర్ minus 4 into a value is 1, a value is 1, c value is -6 divided by 2 into a value is 1. Compare these two, you will get a ABC. A is the 1, B is the -1, C is the -6. Substituting this formula, we get the roots. Substitute chedam, simplify chedam. -1 into minus plus, we get +1 plus or minus root of here also. -1 హోల్ స్క్వేర్ చేస్తే మనకి +1 వస్తుంది, 1 మైనస్ హియర్ ఆల్సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 6 are 24 divided by 2 1s are 2. Simplify this one, 1 plus or minus root of 1 plus 24 25 by 2. Here is 1 plus 1 plus or minus 20 root 25 value 5 by 2. So here we have a 2 roots. ఎలాగంటే మనకి 1 plus 5 by 2 ఒకటి, 1 minus 5 by 2 ఒకటి. If you add these two, you will get 6 by 2. Do subtraction, minus 4 by 2. So here is the 3, here is the -2. Alpha is equals to 3, beta is equals to -2. Right? This is the process to find out the square root, roots of a quadratic equation or factors of a quadratic polynomial. So right, quadratic expression. Right? ఈ ప్రాసెస్ ద్వారా మనం ఆల్ఫా వాల్యూస్ మరియు బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో అండ్ ఇక్కడ మనకి ఈ రూట్స్ ఎలా ఉంటాయి, దీన్ని గ్రాఫికల్గా మనము ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినామంటే, సో వాట్ వి గెట్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే, అంటే సపోజ్ దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx plus c అని తీసుకున్నామంటే, ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ యూ విల్ గెట్ ద పారాబోలా లైక్ దిస్. పారాబోలా మీన్స్ యూ షేప్ మాదిరి వస్తుంది అనమాట, పారాబోలా మాదిరి. దీన్ని మనము పారాబోలా అంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్దర్ ఇంటర్మీడియట్లో వితౌట్ గ్రాఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ ప్రాబ్లమ్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, ఈ గ్రాఫ్ను అర్థం చేసుకోగలిగితే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ this is the shape is parabola shape and this represents quadratic equation ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవి ఎన్ని రకాల గ్రాఫ్స్ ఉన్నాయి, ఎలాంటి గ్రాఫ్స్ ఉన్నాయి చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ బోర్డు పైన ఉన్నది క్లియర్ అయిందంటే, జస్ట్ జనరల్ ఫామ్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దానికి 2 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా అండ్ బీటా. ఆ రూట్స్ కనుక్కునే ప్రాసెస్ మనకి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్, ఫార్ములా మెథడ్. ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ వీఆర్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ బై యూజింగ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సిని యూజ్ చేసుకొని ఆ ఫ్యాక్టర్స్తో మనం స్ప్లిట్ చేసుకుంటాం. అండ్ టేకింగ్ ద కామన్ ఫ్యాక్టర్స్ వీ గెట్ ద 2 రూట్స్. ఇదొక ప్రాసెస్. ఇంకొకటి ఫార్ములా మెథడ్, x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. దీంట్లో కంపేర్ చేసుకొని ఏబిసి వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే మనకి రూట్స్ వస్తాయి. So this is the basic term, right? So we go further concept. ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం. ఇది పారాబోలా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పారాబోలా అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇలా ఉండొచ్చు, మూడు గ్రాఫ్లో అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఆ 3 గ్రాఫ్లో మనకి డిఫరెన్స్ కనపడుతుంది. ఇక్కడ ద పారాబోలా టచ్
ద ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, టచ్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 2 places, 2 ప్లేసెస్లో టచ్ అవుతాను. హియర్ ద పారాబోలా టచ్ ఎక్స్ యాక్సిస్ అట్ 1 place ఓన్లీ. సో ఇక్కడ పారాబోలా నాట్ టచ్ ద ఎక్స్ యాక్సిస్, అక్కడ అసలు టచే చేయలేదు. సో ఈ 3 దానికి ఏంటి డిఫరెన్స్ అన్నది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఈ 3 దానికి డిఫరెన్స్ ఏంటంటే, సో దీస్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద రూట్స్ ఆర్ 2 different roots. Alpha is different one and beta is different one, right? These graph represent, this is alpha is equals to alpha, sorry, x is equals to alpha comma beta. So this is the graph represent both are same roots, alpha comma alpha, 2 roots are there and both are same. Eppudu the parabola touch the x axis at 1 place, అసలు టచ్ చేయలేదు అనుకోండి, అక్కడ నో రియల్ రూట్స్ అని రాస్తాం. దీన్ని మనము డిస్క్రిమినేట్ అంటాం. డిస్క్రిమినేట్ అంటాం, అంటే డి వాల్యూ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ డి ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. బి ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కోఎఫిషియంట్, దట్ ఈస్ ఫస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్. ఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, దట్ ఈస్ సెకండ్ డిగ్రీ కోఎఫిషియంట్. అండ్ సి ఈజ్ ద కాన్స్టెంట్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అందులో ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే డి వచ్చేదాన్ని బట్టి మనం రూట్స్ని డిసైడ్ చేసేయచ్చు. గ్రాఫే డ్రా చేయాలని అవసరం ఏం లేదు. పారాబోలాని చూసే మనము పారాబోలా ఇచ్చింటాడు కదా మనకి ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చింటాడు కదా, దాన్ని బట్టే మనం చెప్పేయచ్చు. ఎలాగంటే ఇఫ్ సపోజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ ఏ 2 roots, 2 roots ఉన్నాయనుకుంటే, సో డి వాల్యూ విల్ బికమ్ గ్రేటర్ దాన్ 0, అంటే డి వాల్యూ 0 కన్నా ఎక్కువ వస్తుంది అనమాట. అదే the zeros are the same zeros but 2 are the real, ఇక్కడ 2 real different roots, 2 are the real roots and different. Here 2 are the real roots, same roots ఉన్నప్పుడు d will become a 0, d 0 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ పారాబోలా నాట్ టచ్ ద ఎక్స్ యాక్సిస్, అసలు టచ్ చేయలేదు. ఇక్కడ ఏమొస్తుంది అంటే d ఈజ్ లెస్ దాన్ 0. దీన్ని ఏమంటామంటే నో రియల్ రూట్స్. రియల్ రూట్స్ ఉండవని అర్థం దీని మీనింగ్. సో అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ నంబర్ లైన్. ఒక నంబర్ లైన్ మాదిరి అనుకుంటే, నంబర్ లైన్లో రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నంబర్స్ ఉంటాయి. అంటే దట్ ఆల్ ద రియల్ నంబర్స్ represents the number line. So if you touch the x-axis, suppose there is any real or real solutions are there. Real means rational or irrational solutions are there. ఇక్కడ టచ్ అయితే, సో ఇక్కడ కూడా అంతే, ఒక ప్లేస్లో టచ్ అయిందంటే there is a real solutions. Here is the real solutions, 2 real solutions. That means here roots are real and different. దీన్నే డిస్టింక్ట్ అని కూడా అంటాం. రియల్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. ఇక్కడ వచ్చి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ నెంబర్సే బట్ ఈక్వల్ ఉంటాయి, బోత్ ఆర్ సేమ్ రూట్స్. ఇక్కడ నో రియల్ రూట్స్. అర్థమైంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీ హ్యావ్ ఏ 3 types. 3 types కాదు, ఇంకో 3 types ఉన్నాయి. ఇది అర్థమైతే అది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 3 types అనుకుంటే, సో హియర్ ద రూట్స్ ఆర్ 2 different రియల్ రూట్స్. సో పారాబోలా టచ్ ద ఎక్స్ యాక్సిస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ దిస్ డిస్క్రిమినేట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. డిస్క్రిమినేట్ అంటే b² మైనస్ 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. అదే b² మైనస్ 4ac వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే ద రూట్స్ ఆర్ రియల్ రూట్స్ బట్ బోత్ ఆర్ ఈక్వల్. అదే డిస్క్రిమినేట్ వాల్యూ లెస్ దాన్ 0 ఉంటే ద రూట్స్ ఆర్ నో రియల్ రూట్స్. రియల్ రూట్స్ ఉండవు. ఒక ఎగ్జాంపుల్తో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐఎమ్ టేకింగ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. x² మైనస్ 5x ప్లస్ 6. డూ ద ఫ్యాక్టరైజేషన్ అండ్ ఫైండ్ అవుట్ ద రూట్స్. మేక్ ఈజ్ ఈక్వల్స్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని రూట్స్ కనుక ఫ్యాక్టరైజేషన్ చేయడం కూడా మనం ఫాస్ట్గా చేస్తే బెటర్ ఇంటర్మీడియట్లో. సో ఇలాగంటే స్ప్లిట్ చేసిన వెంటనే రాసుకోవచ్చు. సో ఒకసారి చూపిస్తాం ఫాస్ట్గా ఎలా చేయాలన్నది. దీన్ని స్ప్లిట్ చేసామంటాం విత్ ద రూట్స్ ఆఫ్ ఏ 6 రూట్స్తో మనం స్ప్లిట్ చేస్తే ఏమేమి వస్తుంది? అడిషన్ చేస్తే 5 రావాలా, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 5 రావాలా, మల్టిప్లై చేస్తే 2 రావాలి, 6 రావాలా. 6 రూట్స్ ఆర్ 1, 2, 3, 6. Which is the possible to addition or subtraction is 5 and product is the 6 means 2 and 3 only. 2, 3 both we have to do addition, add చేయాల. దీనికి మైనస్ ఉందంటే రెండింటికి మైనస్ పెట్టుకోవాలా. 6. సో ఇక్కడ -2 -3 వచ్చింది కదా, మనం డైరెక్ట్గానే రూట్ రాసుకోవచ్చు. x - 2
x minus 3. These are the factors and x minus 2 is equals to 0, x minus 3 is equals to 0, x is equals to 2, x is equals to 3. ఇది షార్టెస్ట్ మెథడ్. అంటే మనం స్ప్లిట్ చేసినప్పుడే ఇవి వచ్చినాయి కదా నంబర్స్. ఈ 5ని స్ప్లిట్ చేసినప్పుడు -2 -3 ఓన్లీ ద పాసిబుల్ టు స్ప్లిట్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే -2 -3ని యాడ్ చేస్తే -5, మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6. సో ఇట్ ఈస్ ఎ స్ప్లిట్ అయిపోతుంది. మనకి స్ప్లిట్ అయిపోతుంది అంటే మనకి రూట్స్ కూడా మనకి వస్తాయి. ఇక్కడ రూట్స్ వస్తాయంటే డైరెక్ట్గా రాసేయచ్చు x-2 x-3 అని. నేను ఇంకా సింప్లిఫై చేసి చూపిస్తాను చూడండి దీన్ని కావాలంటే. సో ఇది 2x, ఇది 3x ఫ్యాక్టరైజేషన్ ఫుల్ లెంత్ ప్రాసెస్ మనం 10th క్లాస్లో ఎలా చేసామో అలాగనమాట. రిమైనింగ్ 2 టర్మ్స్ రాసుకున్నామంటే +6 ఈజ్ ఈక్వల్స్ టు 0. x కామన్ తీసుకుంటే x-2, -3 కామన్ తీసుకుంటే x ఈజ్ రిమైనింగ్, మైనస్ కామన్ తీసినాం కాబట్టి హియర్ ఆల్సో వీ హ్యావ్ ఎ మైనస్. 3 2 6 కాబట్టి ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అగైన్ టేక్ ఏ కామన్ x-2 ఈజ్ ద కామన్ బోత్ టర్మ్స్, వీ గెట్ x-3. సేమ్ ద టర్మ్స్ హియర్ ఆల్సో. అంటే మనం స్ప్లిట్ చేయగానే ఇది డైరెక్ట్గా రాసేయచ్చు. సో వీ కెన్ రెడ్యూస్ ద ఫ్యూ స్టెప్స్ అండ్ వీ కెన్ రెడ్యూస్ ద టైం ఆల్సో. ఎంత టైం తగ్గించుకుంటే మ్యాథ్స్లో మనం అంత ఫాస్ట్గా స్కోర్ చేయగలుగుతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం టైంని యూజ్ చేసుకోవడమే మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ ఏం చూడండి, ఇంకా కాన్సెప్ట్లోకి వచ్చామంటే వీ హ్యావ్ హియర్ 2 రూట్స్, 2 రూట్స్ వచ్చినాయి. 2 కూడా ఎలాగ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో దీన్ని ఎగ్జాంపుల్ గ్రాఫ్లో మనం డ్రా చేసినామంటే దీన్ని వీ గెట్ హియర్ దిస్ వన్ గ్రాఫ్ ఈజ్ 1 2 1 3 ఇలాగ వస్తుంది. 2 డిఫరెంట్ రూట్స్ అండ్ దీస్ పారాబోలా ఈజ్ టచ్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ 2 డిఫరెంట్ ప్లేసెస్. ఎందుకంటే దానికి 2 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇంకొకటి 2 సేమ్ రూట్స్ వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ x² - 4x + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. డూ ద స్ప్లిట్టింగ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. అక్కడ 4 ఫ్యాక్టర్స్తో 1, 2, 4తో విచ్ ఈస్ ద పాసిబుల్ అడిషన్. 2 numbers, take any 2 numbers. If you do the addition, you will get 4 and multiplication also 4. ఇది మనకు తెలుసు యూనివర్సల్ నెంబర్. అది 2 రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి కీప్ ఏ నెగిటివ్. సో యూ కెన్ రైట్ డైరెక్ట్లీ నౌ x-2 ఈజ్ ఈక్వల్స్ టు 0. డైరెక్ట్గా రాసుకోవచ్చు స్ప్లిట్ అయిన వెంటనే. లేదు అంటే సో వీ కెన్ టేక్ 2x. హియర్ ఈజ్ ద x² + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. టేక్ x కామన్ x-2, -2 కామన్ x-2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అగైన్ టేక్ x-2. So we get again common remaining terms x-2. x-2 is equals to 0 and x-2 is equals to 0. x is equals to 2, x is equals to 2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 సేమ్ రూట్స్ వచ్చినాయి. అంటే దీస్ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇట్ విల్ బి టచ్ ద పారాబోలా అట్ ద 2, ఓన్లీ 2, నాట్ ఏ 2 ప్లేసెస్. ఒకే ప్లేస్లోనే టచ్ అవుతుంది. ఎందుకంటే దానికి ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి. ఒక చోట టచ్ అయితే ఇట్ హ్యాజ్ ఏ ఈక్వల్ రియల్ రూట్స్, 2 చోట్ల టచ్ అయితే డిఫరెంట్. ఇంకా లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మనకు ఫర్దర్గా వచ్చే కాన్సెప్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది చూద్దాం. నో రియల్ రూట్స్ అంటే రియల్ నెంబర్స్ ఉండవు. రియల్ నెంబర్స్ ఉండవు అంటే ఇట్ నాట్ టచ్ ద ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ని ఏమనుకున్నాం, నంబర్ లైన్ అనుకున్నాం. నంబర్ లైన్ ఈజ్ నథింగ్ బట్ రియల్ నెంబర్స్. ఆ రియల్ నెంబర్స్ టచ్ కాలేదు అంటే రియల్ సొల్యూషన్స్ లేవు మనకి. మరి రియల్ సొల్యూషన్స్ లేనప్పుడు ఏ సొల్యూషన్స్ ఉంటాయి? ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ డిగ్రీ ఈజ్ ద 2 కాబట్టి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. మరి ఏ 2 అంటే ద మోర్ దెన్ రియల్ నెంబర్స్. మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్ అని నేర్చుకున్నాం కదా. అప్ టు ఇర్రేషనల్ అండ్ రియల్, కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ మనం రియల్ అంటాం. వాటి వరకు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వీఆర్ గోయింగ్ టు లర్న్ ద మోర్ టైప్ ఆఫ్ నంబర్ సిస్టమ్, దట్ ఈజ్ ఇమాజినరీ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఆ సొల్యూషన్స్ దానికి వస్తాయి. కాంప్లెక్స్ నెంబర్స్ సొల్యూషన్స్గా వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాం, దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్ అవుతుంది. ఐఎమ్ టేకింగ్ x² + x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా తీసుకున్నాం అనుకో. సో దీన్ని మనం స్ప్లిట్ చేయగలమా అంటే స్ప్లిట్ చేయలేం. ఏవైతే రియల్ సొల్యూషన్స్ ఉంటాయో, సో విచ్ ఆర్ ఈదర్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అయి ఉండొచ్చు, ఈక్వల్ కాకపోయినా దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయగలం. ఓకే, కొన్ని దానిలో కూడా చేయలేం. కొన్ని రేషనల్ సొల్యూషన్స్, కొన్ని డైరెక్ట్గా వచ్చేదాన్ని మాత్రమే చేయగలం. ఏవైతే ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వీలు కాదో, సో
సో దానికి మనకు ఫార్ములా ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా ఫార్ములా మెథడ్. సో వీఆర్ యూజింగ్ దట్ ఫార్ములా అండ్ వీఆర్ ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ దట్ నో రియల్ రూట్స్ హ్యావ్ quadratic equation. X is equals to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇది ఫార్ములా. అక్కడ a means second degree term coefficient, that is x square coefficient, that is 1. b means first degree coefficient, that is x coefficient, that is 1. Constant also 1. Substitute that values. So b means minus 1 plus or minus root of 1 square minus 4 into 1 into 1 divided by 2 into 1. Minus 1 plus or minus root of 1 minus 4 into 2. That is minus 1 plus or minus root of minus 3 by 2. Minus root of minus 3 is the imaginary part. దాన్ని మనము ఇమాజినరీ పార్ట్ అంటాం. సో దాన్ని ఎలా రాసుకుంటామంటే we know i is equals to root of minus 1. ఇమాజినరీ పార్ట్ని i అని రాసుకుంటాం అనమాట. సో అక్కడ మనము మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 1 i అని రాసుకుంటే ఈ వాల్యూస్ minus 1 plus or minus root 3 i by 2 అని రాసుకుంటాం. i root 3 or root 3i. i root 3 by 2 అని రాసుకుంటాం. అక్కడ 1 plus i root 3 by 2 ఒక రూటు, 1 minus i root 3 by 2 ఇంకొక రూట్. 2 రూట్స్ ఉంటాయన్నమాట అక్కడ. సో దీనిని మనము కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ ఏ కండిషన్లో మనము కాంప్లెక్స్ నెంబర్స్ రూట్స్ వస్తాయని చెప్పొచ్చు అంటే d is less than 0. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ కూడా మనకి సపోజ్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఒక రూట్ ఇచ్చినాడు అనుకోండి. సో a plus ib ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ ఏ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఇంకొక రూట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటేమో a plus ib అయితే ఇంకోటి ఆటోమేటిక్గా a minus ib అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ బిట్. సపోజ్ ఏదైనా క్వాడ్రాటిక్ ఇదే అనుకుందాం, ఇదే తీసుకుందాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సపోజ్ వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ -1 ప్లస్ రూట్ i రూట్ 3 by 2 అయితే వాట్ ఈస్ ద అదర్ రూట్? ఇంకో రూట్ ఏంటంటే నువ్వు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. సో డైరెక్ట్లీ యూ క్యాన్ రైట్ డౌన్ -1 ఈడ ప్లస్ ఉందంటే -i రూట్ 3 by 2 రాసేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ రూట్స్ కనుక్కోవడానికి. ఇది కాంప్లెక్స్ నెంబర్. వెన్ d ఈజ్ లెస్ దాన్ 0 దెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ, నో రియల్ రూట్స్. అప్పుడు ఒక రూట్ ఒకవేళ మనకి ఇస్తే ఎగ్జామ్లో ఒక రూట్ ఇచ్చి మనం డిస్క్రిమినేట్ ఫైండ్ అవుట్ చేసినామంటే అప్పుడే తెలిసిపోతుంది కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు. సో సపోజ్ ఏదన్నా 3 plus i root 2 అని ఇచ్చినాడు అనుకో, వన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 3 plus i root 2 అయితే వాట్ ఈస్ ద అదర్ రూట్ మీన్స్ వీ కెన్ రైట్ 3 minus i root 2 ఇలా రాసేసుకోవచ్చు, రైట్. సో ఇది గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనమాట. 2 రూట్స్ ఎలా ఉంటాయి, ఏ కేసెస్లో ఉంటాయి. సో ఫస్ట్ ఒకసారి బోర్డు పైన ఫాస్ట్గా రివ్యూ చేస్తాం. ఫస్ట్ సపోజ్ 2 రూట్స్ డిఫరెంట్గా ఉంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఆల్ఫా బీటా ఆర్ ద డిఫరెంట్ అండ్ డిస్క్రిమినేట్ అంటే చెప్పాను కదా b² - 4ac. ఇది b² - 4ac వాల్యూ ఎలా ఉంటుందప్ప అంటే గ్రేటర్ దాన్ 0. వెన్ d ఈజ్ ద గ్రేటర్ దాన్ 0 ద రూట్స్ ఆర్ 2 రియల్ అండ్ డిఫరెంట్. వెన్ d ఈజ్ ఈక్వల్స్ టు 0 ద రూట్స్ ఆర్ real and same and graph will be touch the x-axis at one place. ఇక్కడ graph will be touch the x-axis at 2 places. Why? Because discriminant is greater than 0 and it has a 2 different real roots, right? So when discriminant is less than 0 then the roots are no real roots and it has a complex roots ఉంటాయి. And graph parabola will not touch the x-axis ని parabola touch చేయదు, right? So this is a రూట్స్ డిఫరెంట్. ఇంకా మనకి ఇంకొక 3 రకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది అర్థమైతే అది ఈజీగా అర్థమవుతుందని. సో ఆ 3 రకాలు ఏదో చెప్తాను. సో ఒకవేళ మీకు ఏమన్నా నోట్ చేసుకోవాలంటే పాస్ చేసుకొని నోట్ చేసుకోండి, నేను రఫ్ చేస్తాను. ఇది ఉంటే ఇంకా అది సెకండ్ 3 మెథడ్స్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఈజీలీ. ఆ రిమైనింగ్ 3 మెథడ్స్ 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఏంటప్ప అంటే గ్రాఫ్స్ ఇలా ఉంటాయి. అది యూ షేప్ అనుకుంటే ఇది ఒక యూనియన్ షేప్. మ్యాథ్స్లో మనకి యూనియన్ అంటాం కదా, సెట్స్ అనేవి ఉన్నాయి కాన్సెప్ట్.
అది సారీ, ఇది యూనియన్ షేప్, ఇది ఇంటర్సెక్షన్ షేప్. Intersection, there is a common thing in any two sets. Union means all elements, అది సెట్స్కి సంబంధించింది. ఆల్ ఎలిమెంట్స్ ఇన్ టూ సెట్స్ ఈజ్ కాల్డ్ యూనియన్ అంటాం. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ టూ సెట్స్ అంటాం. అది మనకి ఇప్పుడు అవసరం లేదండి. సో ఇక్కడ ఇంకో మూడు ఏమన్నా చెప్పండి. ఇవి అప్వర్డ్ పారాబోలాస్ అంటాం, ఇవి వచ్చి డౌన్వర్డ్ పారాబోలాస్ అంటాం. ఇవి 6 టైప్స్ ఆఫ్ రూట్స్. అప్వర్డ్ పారాబోలా, దీన్ని డౌన్వర్డ్ పారాబోలా, అప్వర్డ్ పారాబోలా, డౌన్వర్డ్. దీనికి తేడా ఏంటంటే, సో దీని జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax² ప్లస్ bx ప్లస్ సి, ఇది జనరల్ ఫామ్. బట్ దీని జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే -ax² ప్లస్ bx ప్లస్ సి, ఒకటే తేడా. సో ఇయర్ ఈజ్ a ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇయర్ ఈజ్ a ఈజ్ లెస్ దాన్ 0, అంతే డిఫరెన్స్. సపోజ్ అంటే x² కోఎఫిషియంట్, సెకండ్ డిగ్రీ టర్మ్ కోఎఫిషియంట్ మనకి గ్రేటర్ దాన్ 0 ఉందంటే గ్రాఫ్ ఏమొస్తుంది, అప్వర్డ్ పారాబోలా వస్తుంది. అదే ఇది నెగిటివ్ ఉందనుకో, సెకండ్ డిగ్రీ కోఎఫిషియంట్ దట్ ఈజ్ x² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉందంటే గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే డౌన్వర్డ్ వస్తుంది. బట్ రూట్స్ ఆర్ సేమ్. ఇఫ్ డిస్క్రిమినేట్ కానీ రిమైనింగ్ చెప్పిందంతా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. 2 రియల్ రూట్స్, ఇక్కడ 2 డిఫరెంట్ రూట్స్, ఇక్కడ నో రియల్ రూట్స్. రిమైనింగ్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. జస్ట్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డిఫరెన్స్ ఏమప్ప అంటే a ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ అప్వర్డ్ పారాబోలా, a ఈజ్ లెస్ దాన్ 0 ఫర్ డౌన్వర్డ్ పారాబోలా. సో ఇంతే, రెండింటికి ఉన్న డిఫరెన్స్ అది మాత్రమే. సో ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే వి గో ఫర్ అనదర్ వన్. ఇంకొక టాపిక్కి వెళ్తే, సో గ్రాఫ్ని చూసి మనం ఏబిసిలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం. దానికంటే ముందు ఫ్యాక్టర్స్, మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని 4 రకాలుగా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద సైన్ సింబల్స్ అనమాట. ax² ప్లస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి. అంటే ఫ్యాక్టర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని, ఇది ఎక్స్ప్రెషన్ అనుకుందాం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఇంకొకటి వచ్చి ax² మైనస్ bx మైనస్ సి, ax² మైనస్ bx ప్లస్ సి, ax² ప్లస్ bx మైనస్ సి. సో ఇట్లా 4 రకాలుగా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్. ఇది అప్వర్డే, ఇవన్నీ కలిపి అప్వర్డే. డౌన్వర్డ్ మరి డౌన్వర్డ్ ఏమవుతాయి సార్ అంటే, టేక్ ఏ మైనస్ కామన్, అగైన్ వీ విల్ గెట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. మైనస్ కామన్ తీసేసుకున్నాం అనుకో డౌన్వర్డ్లో, అంటే ఏకున్న మైనస్ కామన్ తీసేసుకున్నాం అనుకో, ఈ 4లో మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది. ఓకే, ఆ రూట్స్ ఎలా ఉంటాయి, దీనికి రూట్స్ ఎలా ఉంటాయంటే ఫ్యాక్టర్స్ రాస్తాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్, సపోజ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్. ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా అంటే ఆల్ఫా అనే నంబర్ పెద్దది అనుకుంటే, సో దీని రూట్స్ వచ్చి ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ బీటా, ఇలా వస్తాయి రూట్స్. ఎక్స్ ప్లస్ ఆల్ఫా అండ్ ఎక్స్ ప్లస్ బీటా. దీనికి రూట్స్ ఎలా ఉంటాయంటే ఆల్ఫా ఈజ్ ద బిగ్గర్ వన్, ఆల్ఫా బిగ్గర్ వన్ కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈ ఎక్స్ ప్లస్ బీటా వస్తాయి. దీని రూట్స్ ఎలా ఉంటాయి, సపోజ్ బి ఈజ్ ద నెగిటివ్, బి నెగిటివ్గా ఉంది అంటే, సో దీని రూట్స్ ఎలా వస్తాయి అంటే, సో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా, రెండు నెగిటివ్లే ఉంటాయి ఫ్యాక్టర్స్ మధ్యలో. ఇక్కడ జీరోస్ మారిపోతాయి మళ్ళీ, ఇక్కడ జీరోస్ ఏమో, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా, ఇక్కడేమో జీరోస్ ఆర్, ఇవి ఫ్యాక్టర్స్ నేను రాసింది. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మోర్ ఇంకొకటి మైనస్ బీటా, రెండు నెగిటివ్లే ఉంటాయి. ఇక్కడ వచ్చి బిగ్గర్ వన్ ఈజ్ ద పాజిటివ్ నెంబర్ ఉంటుంది, స్మాలర్ వన్ ఈజ్ ద నెగిటివ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ద బోత్ ఆర్ ద పాజిటివ్ నెంబర్స్ ఆల్ఫా బీటా. ఇంకా చివరిలో ఎక్స్ ప్లస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా, బిగ్గర్ వన్ నెగిటివ్గా ఉంటుంది, స్మాలర్ వన్ పాజిటివ్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, సో మీకు బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్కి వెళ్తే వన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ x² ప్లస్ 5x
ప్లస్ 6. ఓకే, జీరోస్. దీన్ని స్ప్లిట్ చేస్తే x² ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6, లేదంటే స్ప్లిట్టింగ్ మెథడ్ దీన్ని 2, 3 అనుకున్నాం కదా, 2, 3, 2 into 3 is the 6. డైరెక్ట్గా చేస్తాను, డైరెక్ట్ చేస్తే బెటర్ మనకి ఇప్పుడు, ఎందుకు ఇంకా మనము 10th క్లాస్ లెవెల్లో చేసుకోవడం కన్నా సో డైరెక్ట్గానే చేద్దాం. 2 plus 3 is the 5, 2 into 3 is the 6. సో వీ కెన్ రైట్ x plus 2, x plus 3. ఇందులో బిగ్గర్ 1 3, రెండు ప్లస్లే కాబట్టి నో ప్రాబ్లం. ఏ బి వాల్యూ, సి వాల్యూ, ఏ వాల్యూ మూడు పాజిటివ్ ఉన్నప్పుడు మనకు వచ్చే ఫ్యాక్టర్స్ ఏమప్ప అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా, ఎక్స్ ప్లస్ బీటా అనుకున్నాం కదా, ఇయర్ ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3. ఇంకా జీరోస్ ఏమవుతాయంటే సపోజ్ ఇఫ్ యూ మేక్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2, -3, రెండు నెగిటివ్లు అవుతాయి. సో ఇది ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్. సెకండ్ దానికి తీసుకున్నాం, x² - x - 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. కంపేర్ హియర్ ఏ ఓన్లీ ద పాజిటివ్, బి అండ్ సి ఆర్ ద నెగిటివ్. ఇక్కడ బి వాల్యూ -1 ఉంది, సి వాల్యూ -6 ఉంది, అంటే రెండు నెగిటివ్. సో ఈ రెండు నెగిటివ్ ఉన్నప్పుడు సో రూట్స్ ఎలా వస్తాయో చూద్దాం. స్ప్లిట్ చేయండి. ఇక్కడ -6తో అంటే 1 డిఫరెన్స్ వచ్చేలాగా -3, 2, రైటా. -3లో నుంచి 2 పోతే -1 అండ్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 6 వచ్చేస్తుంది. సో ఫ్యాక్టర్స్ ఎట్లా రాసుకున్నాం, x - 3, x plus 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బిగ్గర్ నంబర్ ఫ్యాక్టర్ వి గెట్ ఏ మైనస్ అండ్ స్మాలర్ నంబర్ ఫ్యాక్టర్ వి గెట్ ఏ ప్లస్. సో జీరోస్ కనుక్కున్నామంటే ఇంకా x - 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, x plus 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు -2. సో ఆల్ఫా బిగ్గర్ నంబర్ ఈజ్ ద 3, స్మాలర్ నంబర్ ఈజ్ ద -2. ఎప్పుడు బి వాల్యూ అండ్ సి వాల్యూ నెగిటివ్గా ఉన్నప్పుడు. తర్వాత వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్, x² - 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని కంపేర్ చేద్దాం. అంటే బి వాల్యూ ఓన్లీ నెగిటివ్, ఏ అండ్ సి ఆర్ ద పాజిటివ్. ఏసీ పాజిటివ్ ఉంది, బి వాల్యూ మాత్రం నెగిటివ్ ఉంది. అంటే ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం దీన్ని కూడా. 2 3 2 3 కలిపితే 5, బట్ మైనస్ రావాలి కాబట్టి యాడ్ చేయాలి కాబట్టి వి టేక్ ఏ -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 సరిపోతుంది. సో వీ కే టేక్ x - 2, x - 3 ఫ్యాక్టర్స్ చూడు, x - ఆల్ఫా, x - బీటా అండ్ జీరోస్ కనుక్కున్నాం అనుకో. సో x - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, x - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు 2, x ఈజ్ ఈక్వల్స్ టు 3. బోత్ ఆర్ పాజిటివ్. ఇంకా డైరెక్ట్గా రాసేయచ్చు, మనం ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా రాసేసి దాని జీరోస్ కూడా రాసుకోవచ్చు. ఇది మనము ఏ గ్రాఫ్ ద్వారా ఏబీసీలను డిసైడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా మైండ్లో పెట్టుకున్నామంటే మనము. సో లాస్ట్ వన్ ఇది చూద్దాం. x² both v1 negative plus 5x plus 8x minus 12. ఓకే, ఇది స్ప్లిట్ చేద్దాం. 4 4 6 2 6 2 రెండు ప్లస్లే ఉండాల, బట్ వీ కాంట్ గెట్ ప్లస్. ఇక్కడ సమ్ అదర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్. ప్లస్ 8x మీన్స్ 4x - 2, రైట్. ఇక్కడ 6 2 రైట్, x² ప్లస్ 4x - 12. ఇక్కడ స్ప్లిట్ చేయడం, 6లో 2 పోతే మనకి ప్లస్, అంటే ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 12 స్ప్లిట్ అవుతుంది. అంటే ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు, x plus 6, x - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఒక 0, x plus 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, x - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు -6, x ఈజ్ ఈక్వల్స్ టు 2. బిగ్గర్ నంబర్ ఈజ్ ద నెగిటివ్ అండ్ స్మాలర్ నంబర్ ఈజ్ ద పాజిటివ్. సో మనం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు లేదా జీరోస్ కనుక్కునేటప్పుడు కొంచెం ఫాస్ట్ ప్రాసెస్లో కనుక్కోవాలి. అండ్ మనం చూస్తానే జీరోస్ ఎలా వస్తాయి, ఇప్పుడు స్ప్లిట్ అయిందంటే ఇది డైరెక్ట్గానే రాసేసుకోవాలి. ఇది డైరెక్ట్గా రాయడం వల్ల మనం గ్రాఫ్ ద్వారా ఏబిసిలను డిసైడ్ చేయొచ్చు, అంటే కోఎఫిషియెంట్స్ ఏబిసిలను మనం డిసైడ్ చేయొచ్చు. అది ఎట్లా అనేది ఇప్పుడు చెప్తాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇఫ్ యూ నోట్ దిస్ వన్ ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద కాన్సెప్ట్స్. చాలా కాన్సెప్ట్స్కి ఉపయోగపడుతుంది ఈ టాపిక్. మీకు ఇది ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసినాను ఎలా వస్తుంది అన్నది.
సో అర్థమైంది అనుకుంటా. సో వి గో ఫర్ ఎక్స్ప్లెనేషన్. గ్రాఫ్లో మనకి సింబల్స్ ఎలా ఉన్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే అక్కడ కోఎఫిషియంట్లు ఏ బి సి ఉంటాయి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే ఇక్కడ ఏ కమా బి కమా సి ఆర్ కోఎఫిషియన్స్, రైట్? ఈ కోఎఫిషియన్స్ అనమాట. సో ఇప్పుడు హౌ టు డిసైడ్ ఏ సింబల్, బి సింబల్, సి సింబల్ని ఎట్లా మనము డిసైడ్ చేస్తాము? గ్రాఫ్ చూస్తూ ఏ సింబల్ని ఎట్లా డిసైడ్ చేస్తాం? వీ కెన్ సపోజ్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, మనకు ఆల్రెడీ తెలుసు ఏ గ్రేటర్ దాన్ 0 అంటే అప్వర్డ్ పారాబోలా ఇచ్చినాడు అంటే ఇట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ 0. అక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఒకవేళ డౌన్వర్డ్ పారాబోలా ఇచ్చినాడు అంటే ఇట్ ఈస్ ఏ లెస్ దాన్ 0 ఉంటుంది, రైట్? ఏ అలా డిసైడ్ చేసేయచ్చు. అప్వర్డ్ పారాబోలా మీన్స్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, డౌన్వర్డ్ పారాబోలా మీన్స్ ఏ ఈజ్ లెస్ దాన్ 0. బట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందా అంటే ఏ 0 అవ్వదు. ఎందుకంటే ఇఫ్ ఏ ఈజ్ 0, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0, ఎక్స్ టోటల్ ఫస్ట్ టర్మ్ విల్ బికమ్ ఏ 0. ఫస్ట్ టర్మ్ 0 అయిందంటే ఇది క్వాడ్రాటిక్ అవ్వదు, ఫస్ట్ డిగ్రీ అంటే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. సో ఏని ఎట్లా డిసైడ్ చేస్తాం? దర్ ఈజ్ 2 కేసెస్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఏ ఈజ్ లెస్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0 అప్వర్డ్ పారాబోలా అయిందనుకో అది ఏ గ్రేటర్ దాన్ 0, డౌన్వర్డ్ పారాబోలా అయిందనుకో ఇట్ ఈస్ ఏ లెస్ దాన్ 0. సి ఈజీ, వీ కెన్ డిసైడ్ సి ఈజీలీ. ఇంకొకటి సి, ఇఫ్ పారాబోలా టచ్ ద వై యాక్సిస్ అట్లా పాజిటివ్ సైన్, ఈ 0 అనుకుంటే డౌన్ ఆల్ ఆర్ నెగిటివ్ సైన్స్, అబోవ్ ఆల్ ఆర్ పాజిటివ్ సైన్స్ కదా. ఎక్కడైతే పారాబోలా వై యాక్సిస్ దగ్గర టచ్ అవుతుందో, సపోజ్ అబోవ్ ద 0 టర్మ్ పాజిటివ్ టర్మ్లో టచ్ అవుతుందో అది పాజిటివ్ ఉన్నట్టు లెక్క. హియర్ ఈజ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0. అలా కాకుండా నెగిటివ్లో కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి. ఇలా టచ్ అయింది అనుకో ఇక్కడ, సో ఈ కేసులో నెగిటివ్లో టచ్ అయింది కాబట్టి సి ఈజ్ లెస్ దాన్ 0. ఈవెన్ డౌన్వర్డ్ పారాబోలాలో కూడా ఇలా పాజిటివ్లో టచ్ అయింది అనుకో ఎక్స్ యాక్సిస్ దగ్గర, హియర్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0. నెగిటివ్లో టచ్ అయింది అనుకో హియర్ సి ఈజ్ లెస్ దాన్ 0. మనం ఏ సీలని ఎట్లా డిసైడ్ చేస్తాం? ఏ సీలని, ఏ వచ్చి అప్వర్డ్ పారాబోలా అయితే ఇట్ ఈస్ ఎ గ్రేటర్ దాన్ 0, డౌన్వర్డ్ పారాబోలా అయితే ఇట్ ఈస్ ఎ లెస్ దాన్ 0. సీని ఎట్లా డిసైడ్ చేస్తాం? ద పారాబోలా టచ్ ద వై యాక్సిస్, ప్లేస్ని బట్టి డిసైడ్ చేస్తాం. సపోజ్ పాజిటివ్ సైడ్లో టచ్ అయింది అనుకో వై యాక్సిస్కి, సి ఈజ్ గ్రేటర్ దాన్ 0. నెగిటివ్ సైడ్లో టచ్ అయింది అనుకో ఇట్ ఈస్ ఏ నెగిటివ్, సి వాల్యూ ఈజ్ నెగిటివ్. మరి బీ టర్మ్ ఇంతకుముందు చెప్పాను కదా మీకు 3 కేసెస్లో బీ టర్మ్ని ఎట్లా తీసుకుంటామంటే, సపోజ్ మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకుంటాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, మనము ఫ్యాక్టర్స్ ఏమని చెప్పాను? ఎక్స్ ప్లస్ ఆల్ఫా, ఎక్స్ ప్లస్ బీటా అని చెప్పాను. అలాగే ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సికి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈ ఎక్స్ ప్లస్ బీటా అని చెప్పాను. అండ్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సికి ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా అని చెప్పాను. అండ్ లాస్ట్ ఫైనల్లీ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సికి ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అని చెప్పాను, రైట్? ఆ రూట్స్ చెప్పాను. దాన్ని బేస్ చేసుకొని మనం బి వాల్యూ ఎక్కడ ఉంటుంది, గ్రాఫ్ చూస్తానే బి వాల్యూ అది గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0 అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూడు, గ్రేటర్ దాన్ 0 అంటే ఈ 2 కేసెస్లో బిగ్గర్ నంబర్ విల్ బి ద పాజిటివ్. బిగ్గర్ నంబర్, రూట్స్ ఎప్పుడైతే బిగ్గర్ నంబర్ పాజిటివ్ ఉంటుందో, ద బిగ్గర్ రూట్ ఈజ్ పాజిటివ్, రూట్ ఇది ఫ్యాక్టర్ అంటే అప్పుడు ఇక్కడ మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా కమా మైనస్ బీటా అనుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కమా మైనస్ బీటా అనుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కమా బీటా అనుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా కమా బీటా. సో బిగ్గర్ రూట్ ఈజ్ నెగిటివ్ ఉంటాయి. బిగ్గర్ రూట్ ఈజ్ నెగిటివ్
బిగ్గర్ రూట్ నెగిటివ్ ఉంటే బి వాల్యూ ఈజ్ పాజిటివ్, బి ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో బిగ్గర్ రూట్ ఈజ్ పాజిటివ్ అంటే ఆల్ఫా, బిగ్గర్ రూట్ ఈజ్ పాజిటివ్ ఇక్కడ ఆల్ఫా. సో బి వాల్యూ ఈజ్ నెగిటివ్, సో ఇలా కోఎఫిషియెంట్ని డిసైడ్ చేస్తాం గ్రాఫ్ చూసి. సో ఇక్కడ 3లో బీనే మనకు అంతో ఇంతో కొంచెం కాంప్లికేషన్ వస్తుంది, బట్ ఏ కానీ సి కానీ సింపుల్గానే డిసైడ్ చేస్తాం. ఏ గ్రేటర్ దాన్ 0 ఎప్పుడవుతుందంటే అప్వర్డ్ పారాబోలాని బట్టి ఏ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, అదే డౌన్వర్డ్ పారాబోలా ఉంటే ఏ లెస్ దాన్ 0 అవుతుంది. సి వచ్చి పారాబోలా వై యాక్సిస్ని పాజిటివ్ సైన్ అంటే అబో ఆరిజిన్ని టచ్ అయింది అనుకోండి, అప్పుడు సి వాల్యూ పాజిటివ్ అవుతుంది. బిలో టచ్ అయింది అనుకోండి, అప్పుడు సి వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఇకపోతే బి వాల్యూ రూట్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, లేదంటే గ్రాఫ్లో మనకు రూట్స్ తెలిసిపోతాయి అప్పుడే, బిగ్గర్ వాల్యూ ఏదో స్మాలర్ వాల్యూ ఏదో. ఒకవేళ బిగ్గర్ వాల్యూ పాజిటివ్ అయిందంటే బి వాల్యూ విల్ బికమ్ నెగిటివ్. సో ఒకవేళ రూట్స్లో నెగిటివ్ ఏది బిగ్గర్ రూట్ ఈజ్ నెగిటివ్ అయిందంటే దట్ ఈస్ బి వాల్యూ ఈజ్ పాజిటివ్. ఒకసారి ఒక గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది 2, ఇది 3, ఈ గ్రాఫ్ ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు అన్ని సైన్స్ రాయాలి, అంటే అన్ని సింబల్స్ రాసుకుందాం. ఇది అప్వర్డ్ పారాబోలా మీన్స్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇందులో ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఇక్కడ రూట్స్ చూడి 2, 3, ఇందులో బిగ్గర్ నెంబర్ ఏది 3కి ఏ సింబల్ ఉంది, ఈ 0 కట్ సైడ్ ఉందంటే పాజిటివ్ ఉన్నట్టు లెక్క. సో బి వాల్యూ ఈజ్ పాజిటివ్ మీన్స్ సో బి సింబల్ ఏముంటుంది, బి ఈజ్ లెస్ దాన్ 0. ఇంకొకటి ఎక్కడ టచ్ అవుతుంది వై యాక్సిస్కి పారాబోలా అంటే పాజిటివ్ సైన్లో టచ్ అవుతుంది. సి వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0, సో ఇలా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇంకొకటి ఏదన్నా సమ్ అదర్ వన్ -1, -2, -1, -2, -3, 1, 2, సో ఇలా టచ్ అయింది అనుకుందాం. ఇందులో సింబల్ చెప్పండి, మీరు గెస్ చేయండి, నేను పాస్ చేసుకొని ట్రై చేయండి, మళ్ళీ మ్యాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇది అప్వర్డ్ పారాబోలా కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, బి ఇక్కడ 3, 2, సో 3 అన్నది నంబర్లో బిగ్గర్. ఇక్కడ మనము రూట్ డైరెక్ట్గా తీసుకోవద్దండి, 3, 2 అని తీసుకోండి, నంబర్లో బిగ్గర్. సో బిగ్గర్ నంబరు ఏముంది ఇక్కడ నెగిటివ్గా ఉంది. బిగ్గర్ నంబర్ నెగిటివ్గా ఉందంటే బి వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. నంబర్లు మాత్రమే తీసుకుందాం, నాట్ ఏ సింబల్ తీసుకోవద్దు. సో 3 and 2 సింబల్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ 3 and 2లో బిగ్గర్ ఐడెంటిఫై చేస్తాం, 3 ఈజ్ ద బిగ్గర్. దానికి ఉన్న సింబల్ చెక్ చేస్తాం, దానికి ఉన్నది నెగిటివ్ ఉంది. సో బిగ్గర్ రూట్కి నెగిటివ్ ఉందంటే బి ఈజ్ ద గ్రేటర్ దాన్ 0. ఇంకేది వై యాక్సిస్ దగ్గర నెగిటివ్ పార్ట్లో అంటే 0కి డౌన్లో టచ్ చేస్తుంది కాబట్టి సి ఈజ్ లెస్ దాన్ 0. దాని రూట్స్ కనుక్కున్నా కూడా మీకు అలాగే వస్తుంది. మనకి రూట్స్ తెలుసు కదా, ఫార్ములా x² - α + β ఇంటూ x + α ఇంటూ β ఈజ్ ఈక్వల్స్ టు 0. x² - 3 + 2 x + -3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x అండ్ -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, బి ఆల్సో గ్రేటర్ దాన్ 0 అండ్ సి ఈజ్ నెగిటివ్ లెస్ దాన్ 0, రైట్. సో ఇలాగా గ్రాఫ్ చూసి మనము సింబల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ABCలను కానీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కొంతమందికి షేర్ చేయండి. మీకు ఏమన్నా టాపిక్స్లో డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో ఇదే పారాబోలాకి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.